నిజంగా నేను కాదు కానీ ఆయన ఆత్మ కొంత శాంతింపబడేదానికి ప్రశ్న వేశాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది వ్యక్తిగతమైనటువంటి నేరం కాదు, వాళ్ళ అమ్మ, తమ్ముడు, బిడ్డ, మామ, మేనమా ఎవరికి సంబంధించింది కాదు. ఇది క్రైమ్ అగెన్స్ట్ ది సొసైటీ. ఇది సమాజం మీద జరిగినటువంటి నేరం, సమాజానికి జరిగినటువంటి ఘోరం. అందుకని వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకున్నారో నాకు తెలియదు. అది మీకే తెలిసి ఉండాలి. ఒక తల్లి పిడికెడు బూడిదడిగినటువంటి తన బిడ్డ పిడికెడు బూడిదడిగినటువంటి తల్లి, అది కూడా ఇవ్వనటువంటి పోలీసు ఈరోజు అవాజ్య ప్రేమ వాళ్ళ మీద వచ్చి హెబియస్ కార్పస్ వేసాం. దానిలో అడిషనల్గా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయని కూడా మీరు వేశారు. మాకు ఏమీ వద్దు, తూచ్. చిన్నప్పుడు ఆడుకుంటారు తూచ్ అనే ఆట, ఇక్కడ మధ్యలో తూచ్ అని చెప్పేస్తే ఇక్కడ ఎవరు తూచ్కి ఒప్పుకునేదానికి ఎవరు ఒప్పుకోవటం లేదు. ఆ తూచ్ ఆటకి మేము ఒప్పుకోవటం లేదు, ఎందుకంటే కోర్టు కూడా ఒప్పుకోలే. తూచి చెప్పడానికి ఇస్కారిటే చెప్పంటుంది కోర్టు. ఇస్కారిట్ తెలుసు రాలేదు ఆకట. సో వాళ్ళందరూ కలిసి తూచి చెప్పేశారు ఈ కేసులో. ఇప్పుడు మీరేం చెప్పాలా? ఇస్కారిట్ చెప్దాం, వీఆర్ రెడీ ఫర్ ది గేమ్. అది కాబట్టి చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒక తల్లిగా తల్లి ఆవేదన మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. పాపం కారణాలు నాకు తెలియదు, ఎందుకని ఆమె అంత దూరం పోయి విత్డ్రా చేసుకుంటుంది. ఐ డు నాట్ నో ది రీజన్స్. చాలాసేపు జరిగిందండి, మేబీ ఫర్ ఎన్ అవర్. లోకస్ స్టాండీ అంటే మనం వేసేదానికి మీకుండే హక్కు. ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇంకో ప్రైవేట్ కంప్లైంట్ వేసే అవకాశం, అర్హత సెక్షన్ 210 సిఆర్పిసి 233 బిఎన్ఎస్ఎస్. అది తర్వాత పోలీస్ పబ్లిక్ సర్వెంట్ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చా లేదా? 197 శాంక్షన్. 197 శాంక్షన్ ఏం చెబుద్దంటే, నేను మర్డర్ చేశాను, రేప్ చేశాను, లేకపోతే దొంగ పని చేస్తే 197 రక్షణకు రాదు. అది దీస్ ఆర్ క్రిమినల్ అఫెన్సెస్, దే కెనాట్ గెట్ షీల్డ్ అండర్ 197 సిఆర్పిసి. ఇక్కడ అన్నీ చెప్పాం. కల్పబిలిటీ చాలా దూరం ఆర్గ్యుమెంట్ జరిగింది. వీళ్ళ యొక్క ప్రమేయం ప్రతి సెక్షన్ వైజు ఏమి చేశారు వీళ్ళు, మొదటి ముద్ద ఏం చేశాడు, రెండో ముద్ద ఏం చేశాడు, మూడో ముద్ద ఏం చేశాడు, వాళ్ళ యొక్క కాన్స్పిరసీ, అబిట్మెంటు, వైలేటింగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది లా టు యాక్ట్ ఇన్ ఎ పర్టికులర్ వే, ఇవాళ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంటు, వీటన్నిటి మీద చాలా క్షుణ్ణంగా ఆర్గ్యుమెంటు చెప్పడం జరిగింది. గౌరవ న్యాయస్థానం చాలా మాకు ఓపికగా ఉన్నారు. సో నా కంప్లైంట్ స్టే అవుతుంది ఈరోజు. అదే ప్రేయర్ ఫర్ 210 ఈజ్ దాట్ వాళ్ళకి నోటీస్ పోద్ది, ఎవరికి సిట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిట్ పోయిన తర్వాత వాళ్ళు ఇందాక చెప్పినట్టు మేము ముద్దాయిలు చేస్తున్నామని వేయాలా, చేయలేదని వేయాలా. చేస్తున్నామని వేస్తే కలిసిపోద్ది, చేయలేదని వేస్తే ఈ కంప్లైంట్ ఫైల్లోకి వస్తుంది. కాబట్టి ఆ నిజంగా ఆత్మకు శాంతి, ఆక్రోధంతో వెళ్ళిపోయినట్టు ఆత్మకు శాంతికి పిటిషన్. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇది ఆ తల్లికి వాళ్ళ బంధువులకు జరిగినటువంటి ఇది కాదు, ఇది వాళ్ళ సొంతం కాదమ్మా, ఇది సొసైటీకి సంబంధించింది. కాబట్టి ఈరోజు నిజంగా సాయి కృష్ణ ఆత్మ. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్ చంపేయాలని తీసుకొచ్చారు. ఎట్ట చెప్తామని అడుగుతారు మీరు. అతని మీద చెప్పబడింది ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉన్నాయని, ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసేశారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన అలా 7వ తేదీ. కొత్త అఫెన్స్ ఏమి లేదు ఆయన మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి, కొట్టడానికి, 3rd డిగ్రీ ఉపయోగించడానికి. ఇంకేమైనా కొత్త అఫెన్స్ ఉండి ఇన్వెస్టిగేట్ చేయాలంటే నువ్వు ఒక 3rd డిగ్రీ మెథడ్స్ వాడావు, ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు చచ్చిపోయాడు, ఓకే. ఇన్వెస్టిగేట్ చేసాను కేసే లేదా ఆయన మీద. నిజంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు ప్రొడ్యూస్ చేసిన 7. అది కాదు, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ది ఎండ్ తీసుకొచ్చిన కారణం కూడా ఇంటెన్షన్ టు ఫినిష్ హిమ్ టు ది డెత్. చాలా సులభం అది. ఇన్వెస్టిగేషన్ ఫ్రెష్ అఫెన్స్, ఫర్దర్ అఫెన్స్ ఉండుంటే ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ మెథడ్స్లో కొట్టాము చచ్చిపోయి లేదే. అతని ముందు యాజ్ ఆన్ దట్ డే ఎన్బిడబ్ల్యూ ఓన్లీ పెండింగ్. యూ బ్రాట్ హిమ్, యూ కుడ్ హ్యావ్ ప్రొడ్యూస్డ్ హిమ్ ఆన్ 7th. వాట్ మేడ్ యూ టు కీప్ హిమ్ ఇన్ బట్ ఫర్ ది రీజన్. ఇది చాలా పెద్ద కుట్రలో భాగం. సిబిఐకి కూడా అడుగున్నాం. ఈ కుట్రలో భాగం పూర్తిగా ఈ ఫుల్ పిక్చర్, ఈ విప్ గేర్ అంటే 7 రంగులు విప్ గేర్ అంటారు కదా, అదేంటది ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సు ఆ 7 రంగులు చూడాలంటే పూర్తిగా
అది సిబిఐ మాత్రం చేయగలిసింది. మేము ఒక 3 రంగులు మాత్రమే చూపించాము ఇక్కడ. లేదండి, నో నో యు ఆర్ రాంగ్. నేను ఐ వాజ్ రిప్రజెంటింగ్, యు ఆర్ రాంగ్. చూస్తాం వాళ్ళు ఏం చెప్తారు. రిపోర్ట్ ఏమన్నా గౌరవ హైకోర్టు వారు ఎప్పుడూ చెప్పలేదు మీరు చెప్పినట్టు. సిట్టో స్టాండో నాకు తెలియదు కదా. అది సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే సిట్. ఎక్కడైనా ఉందా ఒక టాప్ ఆఫీసర్ని ఆయన కింద తాపేదారు విచారిస్తున్నాడంటే ఏమాత్రం న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఇది కాబట్టి సిబిఐకి ట్రాన్స్ఫర్ కలిగి ఉంది. సో పూర్తి 7 రంగుల హరివిల్లు అవపడాలంటే లెటెస్ సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. కాబట్టి వీఆర్ ఆల్ హియర్ టు పే అవర్ హోమేజ్ టు ది బిరీవ్డ్ సోల్ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్. ఒక ఆక్రందంతో వెళ్ళిపోయినటువంటి ఒక ఆత్మశాంతి కోసం మా నాయకుడు, మా అధినాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరికీ తెలుసు 18వ తేదీ ఇంటికి పోయినారు. 18 దాకా ఒక్క యాక్షన్ లేదు, చీమ చుట్టుకోమని లేదు.